కొడంగల్లోని మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఈవీఎంల ద్వారా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ అయిందని ఆయన ఆరోపించారు। కొడంగల్లో ఓడింది రేవంత్ రెడ్డి కాదని ప్రజాస్వామ్య వ్యవస్థ అని ఆయన అన్నారు। ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధిస్తారన్నారు। రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనందరం కూడా భాగస్వాములం అవుతాము అనే మాట నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంద్రాక పత్రికా విలేకరులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది। మేమిద్దరం కూడా పార్లమెంటుకు పోతే రామ లక్ష్మణుల్లాగా మేము పార్లమెంటులో రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఖచ్చితంగా యూపీఏ ప్రభుత్వం రాబోతుంది। యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషించబోతున్నారు। మేము అక్కడి నుంచి కొడంగల్ నియోజకవర్గానికి అత్యధిక మొత్తంలో నిధులు సాధిస్తాము। నిధులు సాధించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ని గడగడలాడిస్తామనే మాట నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ రేవంత్ అన్నని మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయిద్దామని నేను రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది। కానీ నా ఉద్దేశంలో బహుశా అది అన్నిటికన్నా మహబూబ్ నగర్ కి డబల్ ఉంటది మల్కాజ్గిరి। ఇక్కడ 15 లక్షల ఓట్లుంటే మల్కాజ్గిరిలో 30 లక్షల ఓట్లుండే లోక్సభ స్థానం మల్కాజ్గిరి అంటే ఇద్దరు ఎంపీలతో సమానం ఉండేటువంటి నియోజకవర్గానికి రేవంత్ అన్నని పోటీ చేయమని రాహుల్ గాంధీ గారు పంపించడం జరిగింది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా। ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడికి రేవంత్ రెడ్డి గారి మద్దతుతో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాననే మాట మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ చేతి గుర్తుకు పడే ఓటు కొడంగల్ నియోజకవర్గంలో